హలో గాయ్స్, నేను మీ చందన. మనం లాస్ట్ వీడియోలో చూసినట్లు శ్రీరాముని వసంతోత్సవం తర్వాత ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకానికి రెడీ చేస్తున్నారు. ఈవినింగ్ నుంచినే ఇక్కడ రెడీ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మా యూత్ వచ్చి భుజాల మీదనే రాముల వారిని ఊరేగిస్తారు. తిరువీధుల్లో అంటే మెయిన్ స్ట్రీట్లో మొత్తం వీళ్ళు భుజాల మీదనే నైట్ వరకు మోస్తూ ఉంటారు. ఫైనల్గా మనకు చప్పరం అనేది రెడీ అయిపోయింది. దీన్ని యాక్చువల్గా మేము పల్లకి అని పిలుస్తాము, ఇక్కడ చప్పరం అంటారు. చప్పరం రెడీ అయిపోయిన తర్వాత రాముల వారిని వీడి మీదుగానే మా యూత్ భుజాల మీద తీసుకెళ్తారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే అందరూ తెల్ల వస్త్రాలు ధరించి దేవుడికి పూజకి సమర్పించాలి అని ఆల్మోస్ట్ వాళ్ళందరూ వైట్ డ్రెస్లే వేసుకుంటారు. ఫైనల్గా మెయిన్ వీధుల్లో ఊరేగింపు తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉయ్యాల సేవ నిర్వహిస్తారు. ఉయ్యాల సేవ కూడా వీళ్ళ భుజాల మీదే మోస్తూ ఉంటారు. ఇక్కడితో శ్రీరాముని పట్టాభిషేకం ఎండ్ అవుతుంది. దీని తర్వాత రాముల వారిని టెంపుల్లో దింపేస్తారనమాట. దింపిన తర్వాత ఇక్కడ మనకి శ్రీరాముని పట్టాభిషేకం కంప్లీట్ అయిపోతుంది. మా 10 days ఒక పూజలు కూడా ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. ఈ 10 days మేము చాలా ఘనంగా నిర్వహిస్తాము శ్రీరామనవమిని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.